సో దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ ఉదంతం ఎంతలా రగిలిపోయింది అనేది కూడా మీడియా మిత్రులందరూ గమనించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించినటువంటి అంశం. సో నీట్ పేపర్ ఉదంతం అంశంలో నైతిక బాధ్యత తీసుకుంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఆ పదవికి రాజీనామా చేయడం కూడా జరిగింది. ఇది జెన్జీ యువత సాధించినటువంటి విజయంగా దేశం మొత్తం కూడా పొగుడుతా ఉంది. ఇక అదే ఎన్డీఏ అయినటువంటి ఆ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సుపుత్రుడైనటువంటి నారా లోకేష్ శాఖ నిర్వహించినటువంటి డిఎస్సిలో అంతకు మించినటువంటి అక్రమాలు జరిగితే ఏ ఒక్కరు కూడా నోరెత్తట్లేదు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే ఈ 2025 మెగా డిఎస్సి అంటే పేపర్ లీక్లు, డేటా డిలీట్లు, మెరిట్ లిస్టులు మాయం తప్పితే ఎక్కడా కూడా పారదర్శకంగా జరిగినటువంటి పరిస్థితి మనం చూడలేదు. ఒక్కసారి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా జరిగింది అనేది మనం ఒకసారి తీసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగానే టెట్కి అదేవిధంగా డిఎస్సికి ఇద్దరు వేరువేరుగా కన్వీనర్లు ఉంటే టెట్ కన్వీనర్ని అకస్మాత్తుగా తీసేసి ఎవరిని పెట్టారా అంటే ఆ డిఎస్సి కన్వీనర్నే టెట్కి మళ్ళీ ఆయన పెట్టడం జరిగింది. సో ఈ మార్చడం వెనక కుట్ర లేదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ అడిగితే కూటమి పార్టీ నుంచి సమాధానమే లేదు. తరువాత ఈ అత్యంత గోప్యంగా జరగాల్సినటువంటి ఈ ప్రశ్నాపత్రాల తయారీ మరియు అప్లోడ్ ఇవి రెండు కూడా ఒక అవుట్సోర్సింగ్ కంపెనీకి అవుట్సోర్సింగ్ ఏదైతే ఉద్యోగులకి ఎందుకు ఇచ్చారు అని అడిగితే సమాధానం లేదు. సో ఈ ప్రశ్నాపత్రాల తయారీ మరియు అప్లోడింగ్ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎందుకు ఇచ్చారు అని వైఎస్ఆర్సీపీ అడిగితే సమాధానం ఎవ్వరు కూడా చెప్పట్లేదు. సో ఇది కాకుండా ఆ అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నాడో ఎస్ఈఈఆర్టీకి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నటువంటి నవీన్ అనే అతనికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది, అదేవిధంగా 8th ర్యాంక్ ఎలా వచ్చింది, సో వస్తే నిజంగానే అతను చదువుకొని మెరిట్ లిస్ట్ లో వచ్చిన ఉండుంటే అతనికి మీరు ఎందుకని చెప్పేసి అతని డేటా డిలీట్ చేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే సమాధానం లేదు. ఇది ఒకసారి గమనిస్తే విద్యాశాఖ మొట్టమొదటిగా విడుదల చేసినటువంటి లిస్టులో మెరిట్ లిస్టులో నవీన్ పురామా అనే అతను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాడు. సో ఇతన్ని రెండో లిస్ట్ వచ్చేసరికి ఇతని పేరు ఎందుకు గాలికి కొట్టుకుపోయింది అని అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఇక్కడ రెండో ర్యాంక్ నుంచి మాత్రమే వాళ్ళు మెరిట్ లిస్ట్ ఓపెన్ చేశారు తప్పిస్తే ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నటువంటి నవీన్ని ఎందుకు డేటా డిలీట్ చేశారు, నిజంగా అతను మెరిట్ లిస్ట్ అయి ఉంటే ఎందుకు అతను డేటా డిలీట్ చేశారు, ఎక్కడా పేపర్ లీక్ జరగకపోతే ఎందుకు డిలీట్ చేశారు అని అడిగితే ఏ ఒక్కరూ సమాధానం చెప్పట్లా. ఇక అతను నవీన్ అనే అతను డిఎస్సి 2025 ఏదైతే నాకు 89.74 మార్క్స్ తో స్కూల్ అసిస్టెంట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా జిల్లాకి సంబంధించి టీజీటీలో ఆయన జోన్ మెరిట్ లిస్ట్ లో 6th ర్యాంక్ ఉంది అని చెప్పి అడిగాడు అతను. సో అయినా సరే మెరిట్ లిస్ట్ లో అతని పేరు లేదు. ఇది కాకుండా నా డిఎస్సి ఐడి బ్లాక్ అయింది అని చెప్పేసి అతను పెట్టినటువంటి మెయిల్, దానికి అనుకూలంగా నన్ను రేపొద్దున్నే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రమ్మన్నారు, కానీ నన్ను బ్లాక్ చేశారు అని చెప్పేసి ఇచ్చినటువంటి లెటర్ ఇది. ఇలా నవీన్కి సంబంధించి 1,00,000 ప్రశ్నలు ఈ ప్రభుత్వం చుట్టూ వేళ్ళు చూపిస్తుంది. ఈ ప్రభుత్వమే తప్పు చేసింది, పేపర్ లీక్ జరిగింది అనడానికి నవీన్ ఉదంతమే ఆధారంగా కనిపిస్తుంది. నవీన్ అనే వ్యక్తి ద్వారా పేపర్ లీక్ జరిగింది. ఈ పేపర్ లీక్ ద్వారా 3 లక్షల మంది పైగా అభ్యర్థులు రాసినటువంటి ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. ఈ పేపర్ లీక్ వల్ల నిజమైన అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయారు అని చెప్పేసి జెన్జీ అడుగుతుంది, వాళ్ళకు తోడుగా వైఎస్ఆర్సీపీ అడుగుతుంది.